స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తుంది, కాని ఏం మాట్లాడాలో మాటలు రావు కదా. సంభాషణ అలా మధ్యలోనే ఆగిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈరోజు మనం ఈ ఇబ్బందిని దాటి ఎవరితోనైనా సరే చాలా సులభంగా మంచి కాన్ఫిడెన్స్తో మాట్లాడటానికి ఉపయోగపడే 4 అద్భుతమైన టెక్నిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ ఈ అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది కదా. ఎదుటివాళ్ల కళ్లల్లోకి చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక ఆ నిశ్శబ్దం మనల్ని తినేస్తున్నట్టనిపిస్తుంది. ఆ ఇబ్బందికరమైన క్షణాల నుండి బయటపడటమే మన లక్ష్యం. ఒక్కసారి ఎడమవైపు చూడండి. ఆ ఓహ్ అనేది సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. కాని ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి కుడివైపున్న ఆ ఖాళీ ఉంది కదా, దాన్ని మనం అంతులేని చాలా ఇంట్రెస్టింగ్ సంభాషణలతో ఎలా నింపొచ్చో నేర్చుకోపోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఈ పద్ధతులు కేవలం టెక్నిక్స్ కాదండోయ్, ఇది మనలో ఒక మార్పును తీసుకొస్తాయి. సంభాషణలను శాసించే స్థాయికి ఎదగొచ్చు. మన మాటల్లోనే ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇకపై మన సంభాషణలు ఎవరికీ బోర్ కొట్టించవు. పైగా అందరూ మనతో మాట్లాడాలని కోరుకుంటారు. ఇక మొదటి మెట్టు నాణ్యత. ఒక బలమైన బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, ఒక మంచి సంభాషణకు స్పష్టమైన మాటలు అంత ముఖ్యం. ఇదే మన ఆత్మవిశ్వాసానికి పునాది అన్నమాట. మనం చాలాసార్లు గమనించాం, కాని అంటే యూనోలాంటి పదాలు మన మాటలకు బ్రేకులు వేస్తుంటాయి. అవి మన ఆలోచనలో ఉన్న క్లారిటీని దెబ్బతీస్తాయి. వీటిని తీసేయడం మొదలుపెడితే మన మాటలకే ఒక కొత్త పవర్ వస్తుంది. ఇది చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యమైన మార్పు. ఆ తేడాను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఎడమవైపు ఏదో తడబాటు, కుడివైపు ఫుల్ కాన్ఫిడెన్స్. చెప్పిన విషయం ఒక్కటే, కాని దాని ప్రభావం మాత్రం పూర్తిగా వేరు. జస్ట్ కొన్ని పదాలు తీసేస్తేనే ఇంత మార్పు వస్తుందంటే ఇక మిగిలిన పద్ధతులు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాయో ఆలోచించండి. మనం మాట్లాడే మాటలు బాణాలైతే వాటి మధ్య ఉండే నిశ్శబ్దం ఆ బాణాలకు పదును పెడుతుంది. అదే మన రెండో టెక్నిక్, విరామం యొక్క శక్తి. అవును, సైలెన్స్ కూడా ఒక భాష అని ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇదే వాక్యాన్ని ముందు కొంచెం వేగంగా చదువుతాను వినండి. నేను ప్రతి ఆదివారం ఉదయం క్రికెట్ ఆడటానికి వెళ్తాను. తర్వాత సాయంత్రం నా కుటుంబంతో బయటకు వెళ్తాను. ఆదివారాలు నిజంగా చాలా సరదాగా ఉంటాయి. ఇప్పుడు కాస్త విరామమిస్తూ చదువుతాను. నేను ప్రతి ఆదివారం ఉదయం క్రికెట్ ఆడటానికి వెళ్తాను. తర్వాత సాయంత్రం నా కుటుంబంతో బయటకు వెళ్తాను. ఆదివారాలు నిజంగా చాలా సరదాగా ఉంటాయి. చూసారా, కొన్ని క్షణాల పాజ్ మన మాటలకి ఎంత లోతును, ఎంత బలాన్నిస్తుందో. ఆ నిశ్శబ్దం మన మాటలను హైలైట్ చేస్తుంది. ఇది మనం చాలా తరచుగా చేసే పొరపాటు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఎదుటివాళ్లను ఒక హాట్ సీట్లో కూర్చోపెడతాం. అది సంభాషణలా ఉండదు, ఒక ఇన్వెస్టిగేషన్లా ఉంటుంది. దీన్ని మార్చడానికే మన మూడో టెక్నిక్, ప్రశ్నలు కాదు స్టేట్మెంట్లు వాడండి. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ప్రశ్నలు అడుగుతుంటే మన గురించి మనం ఏం చెప్పినట్టు? ఏమీ లేదు. అది సంభాషణను వన్ సైడ్ చేసేస్తుంది. కానీ స్టేట్మెంట్లు వాడినప్పుడు మన గురించి మనం కొంచెం చెప్తూ వాళ్లని కూడా తమ కథను పంచుకోవడానికి ఇన్వైట్ చేసినట్టుంటుంది. ఈ స్టేట్మెంట్లను వాడటానికి 2 అద్భుతమైన మార్గాలున్నాయి. ఒకటి కోల్డ్ రీడ్ స్టేట్మెంట్స్, 2 స్టోరీ స్టేట్మెంట్స్. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. కోల్డ్ రీడ్ అంటే ఏంటంటే ఒక తెలివైన అంచనా వేయడం. ఉదాహరణకు, ఎవరైనా ఒక మంచి పుస్తకం చదువుతుంటే మీరు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తిలా ఉన్నారు అని చెప్పొచ్చు. ఒకవేళ మన అంచనా తప్పైనా వాళ్ళు నవ్వి దాన్ని సరిచేస్తారు. ఒకవేళ నిజమైతే అద్భుతం, ఒక మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. ఎలాగైనా సరే సంభాషణ మాత్రం మొదలవుతుంది. ఈ టెక్నిక్ని జ్యోతిష్యులు మాస్టర్ చేసేశారు. నీకు త్వరగా కోపం వస్తుంది అనగానే మనం అవును నిజమే అంటాం. ఇది చాలా తెలివైన టెక్నిక్. ఎందుకంటే ఇది ఎదుటివారిని తమ మనస్సు విప్పి మాట్లాడేలా చేస్తుంది. ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అనేదానికి ఇదే పెద్ద నిదర్శనం. ఇక రెండోది స్టోరీ స్టేట్మెంట్. సూటిగా ప్రశ్న అడగడం కంటే ఒక చిన్న కథ చెప్పడం ఎప్పుడూ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే కథలు మనల్ని కలుపుతాయి. మన గురించి మనం కొంచెం చెప్పినప్పుడు ఎదుటివాళ్లు కూడా తమ కథను చెప్పడానికి సేఫ్గా ఫీల్ అవుతారు. మీకేమైనా భయాలున్నాయా అని అడిగే బదులు ఇలాంటి కథ చెప్పి చూడండి. ఇప్పుడు మనం చిన్నతనం, చీకటి, భయాలు, దెయ్యాలు, ఇలా ఎన్ని విషయాల గురించైనా మాట్లాడచ్చు. ఇది సంభాషణను ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నుండి ఒక అనుభవాల మార్పిడిగా మార్చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఫైనల్ టెక్నిక్కి వచ్చాం. ఇది అన్నింటికంటే శక్తివంతమైనది. ఇది నేర్చుకుంటే సంభాషణ ఎప్పటికీ ఆగిపోదు. అదే కన్వర్జేషనల్ థ్రెడింగ్. సింపుల్గా చెప్పాలంటే థ్రెడ్డింగ్ అంటే ఒక సంభాషణలో దారాలు వెయ్యడం, పట్టుకోవడం. మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్లకి పట్టుకోవడానికి వీలుగా కొన్ని దారాలు వదలాలి. అలాగే వాళ్లు మాట్లాడినప్పుడు అందులోంచి ఒక దారాన్ని పట్టుకొని సంభాషణను ముందుకు తీసుకెళ్లాలి. నేను ముంబై నుండి వచ్చాను అని సింపుల్గా చెప్పే బదులు, నేను ముంబై నుండి వచ్చాను, కానీ నాకు పెద్ద నగరాల కంటే చిన్న పట్టణాలే ఇష్టం, ఎందుకంటే నాకు జనసమూహాలు అంతగా నచ్చవు అని చెప్పి చూడండి.
ఇప్పుడు చూడండి, మనం ముంబై గురించి మాట్లాడొచ్చు, చిన్న పట్టణాల గురించి మాట్లాడొచ్చు, జనం గురించి మాట్లాడొచ్చు, లేదా ట్రాఫిక్ గురించైనా మాట్లాడొచ్చు. ఒకే వాక్యం 4 వేర్వేరు దారులు తెరిచింది. చాలా సంభాషణలో మధ్యలోనే ఎందుకు ఆగిపోతాయంటే ఇదే కారణం. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడటానికి తగినంత థ్రెడ్స్ ఇవ్వరు. అందుకే థ్రెడ్డింగ్ అనేది సంభాషణను సజీవంగా ఉంచే ఒక ఇంజిన్ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 4 పద్ధతులను ఒక కమ్యూనికేషన్ టూల్ కిట్గా చూద్దాం. ఇవే మన కొత్త సూపర్ పవర్స్. ఒకసారి క్విక్గా గుర్తు చేసుకుందాం. 1 క్వాలిటీతో మాట్లాడాలి, అనవసరమైన పదాలు తీసేయాలి. 2 విరామాలు వాడాలి, మన మాటకి బలం చేకూర్చాలి. 3 స్టేట్మెంట్లివ్వాలి, ప్రశ్నలు కాదు, కనెక్షన్లు ముఖ్యం. ఇక 4ది థ్రెడ్డింగ్ చేయాలి, సంభాషణను అలా కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు మన చేతిలో 4 శక్తివంతమైన టూల్స్ ఉన్నాయి. వీటితో ఏ సంభాషణనైనా మార్చేయొచ్చు. మరి చెప్పండి, ఈ కొత్త శక్తితో మార్చబోయే మొదటి సంభాషణ ఏది? వెళ్ళి అద్భుతాలు సృష్టించండి.